ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. రాజు అతి చిన్న వయసులోనే ఇంటర్నేషనల్ బిజినెస్ మ్యాన్ గా టాప్ పొజిషన్ చూసినవాడు. నేను చేసిన ఒక తప్పు వల్ల తన బిజినెస్ నేలమట్టం అయిపోయింది. ఈ పాలిటిక్స్, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ లో పడి రాజు గురించి ఆలోచించడమే మానేశాను. రాత్రి నువ్వు ప్రశ్నించినప్పుడే రాజు గురించి నాలో కొన్ని ప్రశ్నలు మొదలయ్యాయి. ఆ ప్రశ్నలన్నిటికీ సమాధానమే ఇది. రాజు, ఇవి ల్యాండ్ డాక్యుమెంట్స్. నువ్వు ఏ బిజినెస్ చేస్తావో చెయ్యి, కానీ టాప్ మోస్ట్ బిజినెస్ మ్యాన్ గా మారి నీ ఐడెంటిటీని నువ్వు సంపాదించుకోవాలి. తీసుకో. పెద్దయ్య, నాకు ఈ ఆస్తులేవి వద్దు పెద్దయ్య. ఈ పెద్దయ్య మాటే కాదంటావు రాజు? నేను నోరు జారడం వల్ల ఆ రాజుగాడు అవమానింపబడతాడు అనుకున్నాను. కానీ అవమానం కంటే రాజయోగమే ఎక్కువ అందుకున్నాడు. నాకు రాజయోగం ఉందని రాత్రంతా కలలు కంటే శ్వేత వచ్చి మొత్తం అవమానాన్ని మిగిల్చింది. నోరు మూసుకున్నా బాగుండేది. తీసుకో. తీసుకో రాజు. థ్యాంక్స్ నాన్న. మమ్మీ, ఏంటి మమ్మీ ఇది? మాట్లాడు. తమ్ముడు, ఏంటక్క? ఇన్నాళ్ళకి మంచి నిర్ణయం తీసుకున్నావు. అటు పింకీ జీవన్ లైఫ్ సెట్ చేయడానికి ఒప్పుకున్నావు, ఇటు రాజు రూపల లైఫ్ కూడా సెట్ అయిపోయినట్టే. మరి అది ఏంటక్క? ఏం చెప్పాలనుకుంటున్నావు? సరిగ్గా చెప్పు. ఏం లేదు తమ్ముడు, నీలాగా ఆలోచించే తమ్ముడుండడం నా అదృష్టం. రాజు జీవన్లకు దొరికినట్టే నీలాంటి మంచి మావయ్య దీపక్కి కూడా దొరికుంటే బావుణ్ణు. వాడి జీవితం గురించి కూడా ఆలోచించేవాడు. దీపక్కి దొరికిన అత్తమావలేమో బికారి వాళ్ళు. వాళ్ళ దగ్గరే నయా పైసా ఉండదు. ఇక అల్లుడికి ఏం రాసిస్తారు? అదేంటక్క అలా మాట్లాడుతున్నావు? మందారం మన ఇంటి బిడ్డతో సమానం. దీపక్కి ఏం కావాలన్నా నేను చూసుకుంటాను. కాకపోతే దీపక్ హారతి విషయంలో చేసిన ఎదవ పని వల్ల మందారానికి అన్యాయం జరిగితే ఎవరు న్యాయం చేస్తారు? రాజు, హారతి బిడ్డ DNA రిపోర్ట్స్ ఎప్పుడొస్తాయి? రేపొస్తాయి పెద్దయ్య. చూడక, రేపొచ్చే రిపోర్ట్స్ని బట్టి దీపక్ భవిష్యత్ ఆధారపడి ఉంటుంది. వాడు ఏ తప్పు చేయలేదని రుజువైతే సరే, లేదంటే మాత్రం వాడికి ఫ్యూచరే లేకుండా చేస్తాను. హారతి గురించి కంగారు పడాల్సింది ఏమీ లేదు. అయితే గీతే, హారతి బిడ్డకి తండ్రి దీపక్ కాదు అని రిపోర్ట్స్ వస్తాయి, కానీ నేనే తండ్రి అని రావు. సో భయపడాల్సిన అవసరం లేదు. కానీ శ్వేత ఎందుకిలా బిహేవ్ చేసిందో అర్థం కావడం లేదు. ఈ హ్యాపీ న్యూస్ని అమ్మగారికి చెప్తే అమ్మగారు
అమ్మగారితో పాటు ముత్యాల పిన్ని వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అవుతారు. రాజు, పెద్దయ్య ఏంటి పెద్దయ్య ఇలా వచ్చారు? పిలిస్తే నేనే వచ్చేవాడిని కదా. పర్వాలేదులే రాజు. ఏంటి, మీ అమ్మా నాన్న గురించి ఆలోచిస్తున్నావా? ఎక్కడికి వెళ్తారులే రాజు, వయసు పెరిగే కొద్దీ బిడ్డల విలువ తెలిసొస్తూ ఉంటుంది. ఇప్పుడు వాళ్ళకి నీ అవసరం లేకపోవచ్చు, కానీ ఖచ్చితంగా వాళ్ళు నీ దగ్గరికి వచ్చే రోజు ఒకటి వస్తుంది. నువ్వేం బాధపడకు రాజు. నీకు అమ్మా నాన్న దగ్గరయ్యేంత వరకు నేనే నీకు అమ్మా నాన్న. ఇదిగో నీకోసం ఒక బిజినెస్ డీల్ తీసుకొచ్చాను. ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ బిజినెస్. మంచిగా చేసుకో, తీసుకోరా. అలాగే పెద్దయ్య. నీకిష్టమైతేనే చేసుకో రాజు, లేదంటే నీకిష్టమైన వేరే బిజినెస్ అయినా పర్వాలేదు. నువ్వు బాగుండడమే ముఖ్యం నాకు. మీరు చెప్పారంటే ఇది బాగానే ఉంటుంది పెద్దయ్య. ఈ బిజినెస్సే చేస్తాను. ఆల్ ద బెస్ట్ రాజు. మంచి రోజు చూసుకొని బిజినెస్ స్టార్ట్ చేసుకో. అలాగే పెద్దయ్య. ఏంటి రైస్ పీస్, మామ అల్లుళ్ళు ఏవేవో మాట్లాడేసుకుంటున్నారు. మీరు ఎలా అంటుంటే చాలా బాగుంది అమ్మాయి గారు. కానీ పెద్దయ్య గారు అన్న పిలుపులో ఉన్న ఫీల్ మామయ్య అన్న పిలుపులో ఉండదు అమ్మాయి గారు. నీ ఇష్టం రైస్ పీస్, నీకెలా బావుంటే అలాగే కానివ్వు. ఇంతకీ ఏంటి కబుర్లు? ఏం లేదు అమ్మాయి గారు, పెద్దయ్య గారు నా కోసం ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ బిజినెస్ ఒకటి మాట్లాడారు. మంచి రోజు చూసి బిజినెస్ స్టార్ట్ చేయమన్నారు. ఓహో, కంగ్రాట్స్ రాజు. అంటే అబ్బాయి గారు మళ్ళీ బిజీ అయిపోతారన్నమాట. ఈ అమ్మాయి గారిని పట్టించుకునే టైం కూడా ఉండదేమో కదా అబ్బాయి గారు? అలాంటిది ఉండదు అమ్మాయి గారు. ఈ రాజుకి అన్నిటికంటే ముందు అమ్మాయి గారు, ఆ తర్వాతే ఏదైనా. నాకు తెలుసులే రాజు, కానీ అలా కాకుండా ముందు బిజినెస్ పని చూడు. టైం దొరికితే అమ్మాయి గారికి ఇవ్వు, ఓకేనా? బిజినెస్ సంగతి ఓకే, కానీ మన టార్గెట్లు వేరే ఉన్నాయి కదా అమ్మాయి గారు. పింకీని జీవన్ నుండి కాపాడాలి, రాఘవన్ ఇంటికి తీసుకురావాలి, అమ్మా నాన్నల్ని కలుపుకోవాలి. అన్నీ నెరవేరుతాయి రాజు. రాజు మనసు పెట్టాలే కానీ నెరవేరిందేముంటుంది చెప్పు? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.